జగన్మోహన్ రెడ్డి గతంలో తెచ్చినటువంటి జే బ్రాండ్ మద్యం ఎంతో మంది మహిళలను ఈరోజు ఆ కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతో మంది మహిళల మెడలో పుస్తలు తెంపినటువంటి ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది దురదృష్టకరం. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తాగి వేలాది మంది చనిపోయారు. ఇది కఠిన వాస్తవం. దానికి ఉదాహరణ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఆ డిఆర్డీఏ ఆధ్వర్యంలోనూ అలాగే సెర్ప్ వీరు ఇరువురు కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక సర్వేలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఒక్క తూర్పుగోదావరిలోనే 7,326 మంది జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ మద్యం తాగి ఈ కల్తీ మద్యం తాగి మృత్యువాత పడ్డారు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ భార్యలు వితంతువులుగా మారారని చెప్పి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇది కేవలం తూర్పుగోదావరి గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. మరి రాష్ట్రం మొత్తం ఎన్ని వేల మంది మరణించి ఉంటారు? ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరిలోనే 7,000 మంది మరణించారు అంటే అప్పుడు ఉమ్మడి 13 జిల్లాల్లో ఎంతమంది మరణించుంటారో దాదాపుగా 1,00,000 మందికి పైగా ఈ కల్తీ మద్యం వల్ల మరణించుంటారు. కాలేయ సంబంధ వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి సర్వేలో బయటపడింది. ముఖ్యంగా ప్రతి 100 మందిలో కూడా 70 మంది 35 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన పురుషులే ఉన్నారు. అంటే యుక్త వయసులోనే ఈ కల్తీ మద్యం తాగి మృత్యువాత పడ్డారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాల్లో ఈ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీయటం కూడా ఒకటి. గతంలో అనేక సందర్భాల్లో ఈ కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని చెప్పిన తాడేపల్లి ఖజానా నిండటమే నా ప్రాధాన్యత తప్ప ప్రజల ప్రాణాలతో నాకు పనే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొండికేసి ఒక్కసారి కూడా ఈ కల్తీ మద్యాన్ని బ్యాన్ చేసి నాణ్యమైన మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టే ప్రయత్నమే చేయాలి. అసలు ఆంధ్రప్రదేశ్లో దొరికే మద్యం మీకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇందమట స్లమ్స్ ఏరియాలో తయారు చేసేసి తీసుకొచ్చేసి అమ్మేస్తున్నటువంటి మద్యం సీసాలు ఇవి. నిజంగా ఎవడైనా మద్యం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో అమ్మాలి అంటే జగన్మోహన్ రెడ్డికి కప్పం కట్టాలి. ఆ కప్పం కట్టడం ఇష్టం లేని వాడి బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వరు. వాటి ప్లేస్లోనే ఈ బూమ్ బూము ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి రకరకాల పేర్లతో మద్యం బాటిళ్లను తీసుకొచ్చి ఈరోజు ప్రజల ప్రాణాలు తీశారు. ఈరోజు ఒళ్ళు గగుర్పుర్చే నిజాలు ఇవి ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి సర్వేలో బయటపడినవి. సర్వే చేసేవాళ్ళే ఆశ్చర్యపోయారట. అమ్మ మీ భర్త ఎందుకు చనిపోయాడు అంటే మద్యం అలవాటు ఉందండి. ఆ మద్యం తాగినప్పుడే అనేక సార్లు అనారోగ్యాల పాలయ్యాడు. అయినా కానీ మద్యం అలవాటు మాన్పించుకోలేదు. గతం ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి మద్యం అలవాటు ఉన్నా కానీ ఏమీ కాలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తర్వాత తెచ్చినటువంటి ఈ మద్యం వాళ్ళను తీవ్రంగా అనారోగ్యాల పాలు చేసింది. లివర్ సంబంధించి కానివ్వండి లేదా ఇతర వాటికి సంబంధించి కానివ్వండి పేగులకు సంబంధించి కానివ్వండి మీరు ఒకసారి డాక్టర్లను అడగని చెప్తారు. వాళ్ళు క్లియర్గా చెప్పారంట, అమ్మ ఈ మద్యం తాగటం వల్ల విపరీతంగా చెడిపోతుంది. అప్పటికే డాక్టర్లు చెప్పారంట, అమ్మ ఆంధ్రప్రదేశ్ మద్యం అయితే మీకే ప్రమాదం అని స్వయంగా డాక్టర్లే కొన్ని సందర్భాల్లో చెప్పారంట. కానీ గత్యంతరం లేక వాళ్ళు అదే మద్యం తాగి మద్యానికి అలవాటు పడడం ఎట్టి పరిస్థితుల్లో మారలేదు. నువ్వు మద్యంలో విషం కల్పించినా వాళ్ళు మానలేరు దాన్ని. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మద్యం కాదు, విషం. ఒక రకంగా విషం ఇచ్చి వాళ్ళందరినీ కూడా చంపేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ ఫలితంగా దాదాపుగా 1,00,000 మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో చనిపోయి ఉంటారని ఒక అంచనా. వీళ్ళంతా కూడా ఇప్పుడు వితంతు పింఛన్లకు అప్లై చేసుకున్న సమయంలో ఇవన్నీ వెరిఫై చేస్తుంటే ప్రధానంగా బయటపడినటువంటి నిజాలు. దీన్ని చూసి సర్వే చేసే అధికారులే తూర్పుగోదావరిలో ఎవరైతే డిఆర్డీఏ సెర్ప్ ఆధ్వర్యంలో కొంతమంది సర్వేలు చేస్తున్నారో వాళ్ళే నోళ్లు వెళ్ళబుచ్చారంట. ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో మద్యం వల్ల ఇలా జరిగిందని స్వయంగా వాళ్ళ ఇంట్లో మహిళలే చెబుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులే చెబుతుంటే వీళ్ళు ఆశ్చర్యపోయారంట. అందులో 35 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు ప్రతి 100 మందిలో 70 మంది ఉన్నారంట. అంటే ఎంత దారుణంగా ఇది డ్యామేజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు మద్యం శాంపుల్స్ పంపి ఇందులో హానికర పదార్థాలు ఉన్నాయి, ఇవి విషతుల్యంగా ఉన్నాయి, ప్రజలు వీటిని తాగకూడదు కాబట్టి ప్రభుత్వం వీటిని బ్యాన్ చేయాలి అని చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి దాన్ని పెడచెవిని పెట్టాడు తప్ప అదంతా ఉత్తిదేనని కొట్టేశాడు తప్ప మద్యాన్ని మాత్రం బ్యాన్ చేయడానికి ఒప్పుకోలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇసుక మద్యం ఈ రెండే అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి ఇలాంటి సమయంలో మద్యాన్ని బ్యాన్ చేయటం కుదరదని చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఏం చెప్పొచ్చాడు?
గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేశాడా? చెయ్యలేదు. సరే, చేయకపోతే చేయకపోయి వదిలే. పాత మద్యం విధానాన్ని కొనసాగించి పాత మద్యం బ్రాండ్లు ఉండుంటే అది వేరే విషయం. కానీ నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్ముతూ, బయటోడు కాదు, ప్రభుత్వమే మద్యం అమ్ముతూ, అందులోనూ నాసిరకం బ్రాండ్లను అమ్ముతూ, మీ నాయకులు తయారు చేసినటువంటి కల్తీ మద్యాన్ని ఈరోజు షాపుల్లో పెట్టి, అది కూడా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా కేవలం క్యాష్ రూపంలో తీసుకుని, ఈరోజు ఇంతమంది మహిళలు ఒంటరి మహిళలు అవటానికి వాళ్ళ కుటుంబాలు పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసులో చనిపోయారంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి 4-5 ఏళ్ళు అవి ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. వితంతు పింఛన్ విషయంలో కొన్ని ఒళ్ళు గగురు పుడిచే నిజాలు బయటకు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దారుణాలకి ఇది ఒక పరాకాష్ట. ఒక రకంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తీసినటువంటి ప్రాణాలే. మద్యపాన నిషేధం చేస్తానని, మహిళలకు అండగా ఉంటానని చెప్పి అదే మహిళల మెడలో పుస్తెలు తెంపి వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చింది. దీనికి 100కు 200% జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ చేయాలి. గతంలో ఏదైతే కల్తీ బ్రాండ్స్ ఉన్నాయో వాటిని ఎవరు సప్లై చేశారు, ఎవరు ఉత్పత్తి చేశారు, వాటికి ఎవరు అనుమతులు ఇచ్చారు అనే విషయాలను పూర్తి స్థాయిలో కూపీలాగి తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సరే ప్రభుత్వం మారింది కదా వదిలేస్తే పోయేది అనుకునే సమస్య కాదు. ఇక్కడ లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. ఇదే సమయంలో తాడేపల్లి ఖజానా నింపుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉంది. అంటే డబ్బు కోసం ఎంతమంది ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి డబ్బే పరమావధి అనేది ఈరోజు తూర్పుగోదావరిలో బయటపడినటువంటి 7,326 లెక్క చాలా స్పష్టంగా ఉంది. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరిలో, ఇందులో కూడా ఇంకా కొన్ని అందుకు కోవలోకి వచ్చి ఉండవు, ఇంకా కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. ఒక తూర్పుగోదావరిలోనే 7,000 మంది ఉన్నారు అంటే ఇక రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఈ కల్తీ మద్యం దాగి జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లు దాగి ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి, ఎంతమంది ఈరోజు వితంతులుగా మారారు, ఎందరి మెళ్ళలో పుస్తెలు జగన్మోహన్ రెడ్డి తెంపాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా దీని మీద ఒక డీప్ అయిన విచారణ జరగాలి. అవసరమైతే దీన్ని సిబిఐ విచారణకి ఇవ్వాలి. ఈ మరణాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే పడాలి. జగన్మోహన్ రెడ్డే వారందరి చావుకి కారణం. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి లిక్కర్ విధానం కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి, ఈరోజు వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి కానివ్వండి, వారి కుటుంబాలు రోడ్డున పడటానికి కానివ్వండి ప్రధాన కారణం. నాడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్తో సహా అందరి మీద దీని మీద విచారణ జరపాలి. ఎక్సైజ్ శాఖ కమిషనర్తో కలిపి అందరి మీద దీని మీద విచారణ జరపాలి. దీని వెనక ఉన్నటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా కోరుకునే పరిస్థితి.